హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ షూ టెక్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటి అంటే మీకు ఇక్కడ 18 ఇంచ్ సబ్‌వూఫర్ అయితే కనిపిస్తుంది కదా. ఈ సబ్‌వూఫర్‌ని మనం ఇది కాలిపోవడం అయితే జరిగింది, ఆగిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం పేపర్ చేంజ్ చేయకుండా ఓన్లీ వాయిస్ కాయిల్ అనేది ఎలా చేంజ్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. 15 ఇంచ్ స్పీకర్కి కాయిల్ ఎలా చేంజ్ చేయాలి, పేపర్తో ఎలా కట్టాలి, 12 ఇంచ్ స్పీకర్కి కాయిల్ ఎలా వేయాలి, స్పీకర్ ఎలా కట్టాలనే దాని గురించి చాలా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. వాటికి ఏ స్పేర్ పార్ట్స్ కావాలనేసి కూడా వీడియోస్ ఉంటాయి. ఇంకెవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియోలో ఈ 18 ఇంచ్ సబ్‌వూఫర్‌కి కాయిల్ అనేది ఎలా చేంజ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నేను హాట్ ఎయిర్ బ్లోయర్స్ సహాయంతో ఈ బ్లోయర్ని హీట్లో పెట్టేసి ఇక్కడ డస్ట్ క్యాప్ అయితే కనిపిస్తుంది కదా, డస్ట్ క్యాప్ చుట్టూ హీట్ చేసేసి డస్ట్ క్యాప్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా డస్ట్ క్యాప్ని మొత్తం అయితే రిమూవ్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చుట్టూ హాట్ ఎయిర్ బ్లోయర్ సహాయంతో అండ్ చాక్ సహాయంతో నీట్గా డస్ట్ క్యాప్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఇటు డస్ట్ క్యాప్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు, మనకి కోన్ పేపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా అయితే డస్ట్ క్యాప్ వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ డస్ట్ క్యాప్ని మీరు మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత నీట్గా అయితే వచ్చేసింది. ఒక నిమిషం లేట్ అయినా కూడా హాట్ ఎయిర్ బ్లేడ్ తోటి తీయండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. చూసారు కదా, మనకి కాయిల్ చూసుకున్నట్లయితే ఇది స్ట్రక్ అయిపోయింది అనమాట. లోపల బర్న్ అయిపోయి ఉంటుంది, అందుకనేసి స్ట్రక్ అయింది. లోపల బర్న్ అయిపోయినా కానీ ఆ వైండింగ్ అంతా విడిపోయి స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే డస్ట్ ఏమైనా పట్టేసినా కానీ మీరు కాయిల్ ఎక్కించేప్పుడు డస్ట్ క్లీన్ చేయాలన్నమాట. మ్యాగ్నెట్ గ్యాప్ అయితే ఉంటుంది చూసారా, అంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోయినా కానీ డస్ట్ ఏమైనా పట్టినా కానీ కాయిల్ అయితే స్ట్రక్ అవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అంటే కాయిల్ అయితే ఒకసారి కొలుచుకోవాలన్నమాట. మనకి కొన్నిటికి 4.5 ఇంచ్ ఉంటుంది, కొన్నిటికి 4 ఇంచ్ అయితే వాయిస్ కాయిల్ ఉంటుంది అనమాట. సరే కదా, మనకి 5 అంటే ఇక్కడ టేప్కి 0 ఉంటుంది చూసారా, 0 నుండి ఉంటే కరెక్ట్గా 4 ఇంచ్ చూపించేది. మనకి ఇక్కడ 5 అంటే ఇది 4 ఇంచ్ వాయిస్ కాయిల్ అనమాట. కాబట్టి 4 అయితే 4 ఇంచ్ వాయిస్ కాయిల్ వేసుకోవాలి, 4.5 అయితే 4.5 వాయిస్ కాయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ హాట్ ఎయిర్ బ్లోయర్ సహాయంతో ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారా కాయిల్, ఇది కూడా ఈ విధంగానే రిమూవ్ చేయాలి. ఈ విధంగా హాట్ ఎయిర్ బ్లోయర్ సహాయంతో హీట్ చేసుకొని కాయిల్ అనేది ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇట్లా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం కాయిల్ అయితే రిమూవ్ చేద్దాం అనమాట. గ్యాప్లోంచి కాయిల్ లోపల మొత్తం బర్న్ అయిపోయి ఇంకో లేయర్ అయితే లోపల స్ట్రక్ అయిపోయింది. సరే కదా, కాయిల్ ఏ విధంగా అయితే బర్న్ అయిపోయిందో, బర్న్ అయిపోయి వైండింగ్ అంతా విడిపోయి ఈ గ్యాప్లోంచి కాయిల్ అయితే బయటికి రావట్లేదు. కాబట్టి నేను ఏం చేశానంటే కట్టర్ సహాయంతో కట్ చేసి కాయిల్ బయటకు అయితే తీయడం జరిగింది. ఇంకొక లేయర్ లోపలైతే ఇరుక్కుపోయింది, అది కూడా చిన్నగా తీస్తున్నాను. చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఈ వైండింగ్ ఉంటుంది చూసారు, అది లోపలైతే కట్ అయిపోకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, కాయిల్ అయితే ఈ విధంగా బర్న్ అయిపోయిందో, ఎంతో వైండింగ్ అనమాట. నేను ఇప్పుడు తీసింది ఆ కాయిల్ గ్యాప్లోంచి. అండ్ మనకి లోపల కూడా మొత్తం మాడిపోయింది అనమాట. మాడిపోయి పేపర్ అంతా చూసారు కదా ఏ విధంగా అయిపోయిందో. మనకి నార్మల్గా అయితే ఇట్లా నీట్గా ఉంటుంది, అంటే ఇదంతా మాడిపోయి ఈ విధంగా అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మనం కొత్త కాయిల్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాయిల్ తీసేయడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారని అంటే మనకి ఇక్కడ కాయిల్ మ్యాగ్నెట్ గ్యాప్ ఉండని చూసారా కాయిల్ పట్టడానికి, ఆ గ్యాప్లో మీరు ప్లాస్టర్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ కాయిల్ పట్టేటట్టు మనం ఇక్కడ పాత గమ్ మొత్తం రిమూవ్ చేస్తాం కాబట్టి ఆ గ్యాప్లో ఎటువంటి డస్ట్ అయితే పోకుండా మనం
ప్లాస్టర్ అయితే వేసుకోవాలన్నమాట. నేను ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసుకున్నాను. ఇది ఎప్పుడు తీయాలంటే ఇదంతా నీట్గా క్లీన్ అయిపోయి మనకు కాయిల్ పట్టే సైజు కరెక్ట్గా సెట్ అయినప్పుడు ఈ పేపర్ మొత్తం రిమూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ హాట్ ఎయిర్ బ్లేయర్ సహాయంతో మనకి ఓల్డ్ గమ్ అయితే ఉంది చూసారు, ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నాను. చూపిస్తాను మీకు, చూడండి. ఆయిల్ పట్టే విధంగా మనం ఇక్కడ పాత గమ్ము మొత్తం రిమూవ్ చేసుకొని ఇదంతా రఫ్ చేసుకోవాలన్నమాట. ఎంబ్రీ పేపర్ తోటి కాయిల్ పట్టే విధంగా రఫ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక అతికించినటువంటి ప్లాస్టర్ అయితే చూసారో అది మొత్తం రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ పేపర్ సహాయంతో కాయిల్ పట్టే గ్యాప్ అయితే ఉంటుంది చూసారో అదంతా నీట్గా క్లీన్ అయితే చేసుకోండి. ఎటువంటి లోపల డస్ట్ ఉన్నా కానీ మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. సరే కదా, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కాయిల్ ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. నెక్స్ట్ కాయిల్ తీసుకొని ఈ విధంగా అయితే కాయిల్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కనెక్షన్ వైర్స్ అయితే ఉంటాయి చూసారు, అవి మనకి ఇటు కనెక్షన్ ఇచ్చే వైర్స్, బయటకు వచ్చే వైర్స్ ఉంటాయి చూసారు, జంపర్స్. అయితే చూసి స్ట్రైట్గా అయితే సెట్ చేసుకోండి. కాయిల్ మ్యాగ్నెట్ గ్యాప్లో దిగిపోయిన తర్వాత మనకి మిలెక్స్ పేపర్స్ అయితే ఉంటాయి చూసారా, అవి అయితే మ్యాగ్నెట్కి తగలకుండా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే కదా, ఈ విధంగా అయితే మిలెక్స్ పేపర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అది మ్యాగ్నెట్కి అయితే కాయిల్ టచ్ అవ్వకూడదు కాబట్టి మిలెక్స్ పేపర్లో అయితే పెట్టుకోవాలి. మిలెక్స్ పేపర్లు పెట్టుకునే ముందు కాయిల్ మనకి మ్యాగ్నెట్కి కొంచెం పైకి అయితే పెట్టుకోవాలన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అంటే కొంచెం పైకి అయితే పెట్టుకొని మిలెక్స్ పేపర్లు అయితే సెట్ చేసుకోవాలి. కాయిల్ మ్యాగ్నెట్కి టచ్ అవ్వకుండా పెట్టేసుకొని నెక్స్ట్ మనకి ర్యాపిడో గమ్ అయితే ఉంటుంది చూసారా, పార్ట్ ఏ పార్ట్ బి, ఆ గమ్ అయితే కలిపి వేయాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. మనం వేసిన గమ్ ఆరిపోయిన తర్వాత మనం పెట్టిన మిలెక్స్ పేపర్లు కూడా తీసేసి యాక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా యాక్షన్ ఉన్నది. తర్వాత మనకి ఇక్కడ కనెక్షన్ వైర్స్ అయితే ఉన్నాయి చూసారా, కనెక్షన్ వైర్స్ని ఇక్కడ ఈ విధంగా పెట్టేసి సోల్డరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను డస్ట్ క్యాప్ వేసి సబ్వూఫర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం. I got a bottle of Grey Goose and ice cubes. Have a drink that'll put me in the right mood. 80 proof, gonna lower my